ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని వైభవ దర్శనం. దేవుని కడపలో ఘనంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి విజయవంతం స్ఫూర్తితో రథసప్తమి వేడుకలు. 4 మాడవీధులు, క్యూలైన్లు, ప్రధాన ప్రాంతాల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచనలు. తిరుమల క్షేత్రంలో ఈ నెల 25న వైభవంగా రథసప్తమి వేడుకలు. ఆలయ మాడవీధుల్లో తిరుపతి ఎస్పీ, టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఏర్పాట్ల పరిశీలన. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విలసిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో, సుందర శోభిత అలంకరణలతో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై అధిష్టింపచేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కల్పవృక్ష వాహన సేవ నయనానందకరంగా సాగింది. తిరుమలలో జనవరి 25వ తేదీ జరిగే రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుపతి జిల్లా టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో రథసప్తమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు ఉద్బోధించారు. టీటీడీ అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. రథసప్తమి రోజున శ్రీవారి ఆలయ 4 మాడవీధులు, క్యూలైన్లు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతకు పెద్దపీట వేయాలని టీటీడీ భద్రతా విభాగం,
జిల్లా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకులతో కలిసి క్రమశిక్షణతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించాలని కోరారు. రథసప్తమి రోజున భక్తుల అవసరాలకు అనుగుణంగా 5 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకోవాలన్నారు. పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందస్తుగా స్వామివారి వాహనాలను తనిఖీ చేసి అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ను తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పుష్కరిణి పరిశీలించి చక్రస్నానం సందర్భంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, అంబులెన్స్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనం ముందు వాహనం ప్రాముఖ్యతను తెలియచేసేలా వ్యాఖ్యాతలను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్రాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 4వ రోజైన బుధవారం సాయం సమయాన ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో జనవరి 25వ తేదీ ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ మలయప్ప స్వామి సప్త వాహనాలలో తెల్లవారుజాము నుండి రాత్రి వరకు మాడవీధులలో విహరిస్తూ భక్తులను దివ్యంగా కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో రథసప్తమి ఏర్పాట్లను బుధవారం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్రాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ పరిశీలించారు. మాడవీధిలోని గ్యాలరీల్లో భక్తులు అధిక సంఖ్యలో చేరుకోనుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాంబగీచా అతిథి గృహం నుండి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాంబగీచా వద్ద ఉన్న E5 గేట్, పరకామణి వద్ద గల ESI గేట్ ద్వారా భక్తులను లోపలికి, వెలుపలికి అనుమతించే మార్గాలను పరిశీలించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, వరాహస్వామి అతిథి గృహం వద్ద ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అర్చక నిలయం వెళ్లే రహదారి, మేదర్మిట్ట కూడలి, ఎస్వి మ్యూజియం నుండి లడ్డు కౌంటర్, చిన్నజీయర్ స్వామి మఠం రహదారులను పరిశీలించి భక్తులు మాడవీధిలోకి రావడానికి, తిరిగి వెళ్లడానికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, తిరుమల అదనపు ఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ, టీటీడీ విజిఓలు రామ్కుమార్, సురేంద్ర పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి, కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నమో వెంకటేశాయ
అలాగే గురువారం ఉదయం శ్రీవారికి నిర్వహించిన తోమాల సేవలో ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి పాల్గొన్నారు. అనంతరం శివమణికి పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహనం ఘనంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి వాహన సేవ అత్యంత ఘనంగా జరిగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి తిరుపతికి చెందిన మురళి అనే భక్తుడు 18 లక్షల రూపాయలు విలువ చేసే వంట పాత్రలను విరాళంగా అందించారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట పాత్రలను డిప్యూటీఓ శాంతి, ఏఈఓ చౌదరిలకు దాత బుధవారం ఆలయంలో ఈ వంట పాత్రలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విలుసెలుతున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్త శిఖామణి వావికొలను సుబ్బారావు జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఒంటిమిట్ట కోదండరాముడి సేవలో తరించిన సుబ్బారావును ఆంధ్ర వాల్మీకి అని, వాసుదాసు స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. వారి 150వ జన్మదిన మహోత్సవాలను పురస్కరించుకుని ఒంటిమిట్టలోని వావికొలను సుబ్బారావు ఆశ్రమంలో విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, స్నపనం, స్వామివారి అలంకారం, విశేష సహస్రనామార్చన, నివేదన, మహానివేదన, చతుర్వేద పారాయణం, శాతుమర నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని కొత్తపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని
సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై కొలువు తీర్చి తిరుచి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి మహాపుష్పాభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా అమ్మవారికి అర్చకులు ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం పుష్పాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారి ఉత్సవాలను తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానం వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వల్లభస్వామి త్రిమూర్తి స్వరూపులు శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ నృసింహస్వామివార్లకు విశేష ఆరాధనలు జరిపారు. వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దత్త హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు దత్తపారాయణం చేసి స్వామివార్ల సేవలో తరించారు. విశాఖ గాజువాక శ్రీనగర్లో కొలువైన శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ రాజశ్యామలదేవి ప్రథమ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. దీక్షాదారులు అర్చకుల సూచనలతో సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీమద్ రామాయణ జ్ఞానయజ్ఞం నిర్వహిస్తున్నారు. 8 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. అర్చకుల సూచనలతో సువాసినులు గౌరమ్మ తల్లి ప్రతిమను పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకొని అమ్మవారి దివ్యాశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కలశాభిషేకం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై గణపతి పూజ, కలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. అనంతరం భక్తుల భజనలు, భక్తి గీతాలాపనల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ వాసవిదేవికి అభిషేకోత్సవం జరిగింది. అనంతరం అమ్మవారికి అలంకరణలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేకంగా అర్చనలు జరిపారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కొత్తపేటలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ సముదాయంలో త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఏటా మాఘమాసంలో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి సన్నిధిలో అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన తదితర వైదిక పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి మంగళమూర్తికి కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు ఎంతో భక్తిగా అమ్మవారి అభిషేకాది ఆరాధనలో పాల్పంచుకుని సరస్వతీదేవి కటాక్షాన్ని మెండుగా పొందారు.
అశేష శ్రీవారి భక్త కోటికి క్షణకాల ఆనంద నిలయుని దర్శన భాగ్యం ఎంతో విశేషమైంది. అలాగే ఆ శ్రీవారి భక్త కోటికి మైమరిపించే భక్తి మధుర యాత్ర తిరుమల దివ్యక్షేత్ర సందర్శనం. పరమాద్భుత శేషాచల సానువులు గుండా సాగే సప్తగిరీసుని దర్శనయాత్ర భక్తులకు ఓ ఆధ్యాత్మిక ఆహ్లాద శోభిత దివ్య యాత్ర. అటువంటి యాత్రా విశేషాలను ముచ్చటైన బొమ్మల రూపంలో అందంగా మనకు అందించారు ముంబైకి చెందిన పసుమర్తి శ్యామల. సంస్కృతి సంప్రదాయాలపై ఎనలేని మక్కువ కలిగిన శ్యామల ఏటా ఎంతో శ్రద్ధాభక్తులతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ వారి కుటుంబ సభ్యులతో పాటు పొరుగువారు, సన్నిహితులు, బంధువుల్లో ఆధ్యాత్మిక విజ్ఞానపరమైన అంశాలను బోధిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏడాది తిరుమల శేషాచల సానువుల యాత్ర, తిరుమలేశుని సన్నిధి, తిరుమల క్షేత్రంలోని పవిత్ర మాడవీధులు, ఇలా వివిధ అంశాలను ముచ్చటైన బొమ్మలతో అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దిన వైనం చూపరులను అబ్బురపరుస్తోంది. మొదటగా వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి రవాణా మార్గాల్లో చేరుకోవడం, అక్కడి నుండి సప్తగిరుల మీదుగా పయనిస్తూ ఆనందనిల్లుడి దర్శనానికి చేరుకోవడం ఇత్యాది అంశాలను ఎంతో రమణీయంగా బొమ్మలతో వివరిస్తూ తీర్చిదిద్దిన బొమ్మల కొలువు ఆ బాలగోపాలాన్ని అలరిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 74,056 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,517 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.